కాకులు దూరని కారు అడవి, చీమలు దూరని చిట్టడవి, ఆకాశాన్నే తాకుతున్నాయా అన్నట్లుండే భారీ వృక్షాలు, పగలు కూడా సూర్యరశ్మి నేలను తాకనివ్వని దట్టమైన అల్లికలు, అడుగు తీసి అడుగు వెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించే అజ్ఞాత జీవరాశులు, వేల కిలోమీటర్ల మేర విస్తరించి భూమికి ఊపిరిపోస్తున్న పచ్చని సామ్రాజ్యమదే. ప్రకృతిమాత దాచిపెట్టిన అతిపెద్ద రహస్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయం. భూగోళానికి దాదాపు 20% ఆక్సిజన్ను అందిస్తూ భూమి యొక్క ఊపిరితిత్తులు అని పిలువబడే ఆ అడవే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ అడవి దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దక్షిణ అమెరికాలోని 9 దేశాల్లో ఇది విస్తరించి ఉంటే అందులో సింహభాగం అంటే 60% ఒక్క బ్రెజిల్లోనే ఉంది. ఆ తర్వాత 13% పెరూలో ఉంటే మిగిలిన భాగం కొలంబియా, వెనిజులా లాంటి దేశాల్లో ఉంది. మన భారతదేశంతో పోలిస్తే ఇది 2 రెట్లు పెద్దది. దీనికి పశ్చిమాన ఆండీస్ పర్వతాలు, ఉత్తరాన గయానా హైలాండ్స్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అడవికి వెన్నెముక అమెజాన్ నది. ప్రపంచంలోనే 20% స్వచ్ఛమైన నీరు ఈ ఒక్క నదిలోనే ప్రవహిస్తుంది. దీనికి 1100 ఉపనదులు తోడవుతాయంటే దీని నెట్వర్క్ ఎంత పెద్దదో ఊహించండి. ఈ అడవిని లోపలికి వెళ్లే కొద్దీ 4 భాగాలుగా చూడొచ్చు. ఎమర్జెంట్ లేయర్. ఇక్కడ చెట్లు 200 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకుతుంటాయి. కెనోపీ. ఇది అడవికి కప్పు లాంటిది. ఇది ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యరశ్మి లోపలికి వెళ్లదు. అండర్ స్టోరీ. ఇక్కడ చీకటిగా ఉంటుంది. పాములు, చిరుతలు ఇక్కడే ఎక్కువగా వేటాడుతాయి. ఫారెస్ట్ ఫ్లోర్ అంటే నేల భాగం. ఇక్కడ కేవలం 2% వెలుతురు మాత్రమే పడుతుంది. అనకొండలు ఇక్కడే నివసిస్తాయి. అమెజాన్ అందమైన అడవి మాత్రమే కాదు, అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులకు అడ్డా. ఇక్కడ అడుగు వేస్తే చావు ఎటునుంచి వస్తుందో ఊహించడం కూడా కష్టమే. అమెజాన్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గ్రీన్ అనకొండ. సుమారు 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు. ఈ రాక్షసపాము మనుషులను సైతం అమాంతం మింగేయగలదు. దీనికి విషముండదు, కానీ తన శరీరంతో బలంగా చుట్టేసి ఎముకలు విరిగేలా చేసి ఊపిరి ఆడకుండా చంపేస్తుంది. నీటి అడుగున దాక్కుని వేటాడటంలో ఇది నంబర్ 1. ఇక నేల మీద వేటాడే క్రూర మృగం జాగ్వార్. దీని దవడల శక్తి ఎంతంటే తాబేలు పెంకును కూడా పిండి చేయగలదు. అలాగే నదుల్లో దాగి ఉండే బ్లాక్ కైమాన్ మొసళ్లు. ఇవి 16 అడుగుల వరకు పెరుగుతాయి. నీటి ఒడ్డుకు వచ్చే దేన్నైనా క్షణాల్లో లాగేసుకుంటాయి. అమెజాన్లో కేవలం పెద్ద జంతువులే కాదు, చిన్నవి కూడా చాలా డేంజర్. బుల్లెట్ యాంట్. దీని కాట తగిలితే తుపాకీతో కాల్చినంత నొప్పి పుడుతుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. పాయిజన్ డాట్ ఫ్రాగ్. ఈ అందమైన చిన్న కప్ప, దీని చర్మంపై ఉండే విషం ఒకేసారి 10 మంది మనుషులను చంపడానికి సరిపోతుంది. పిరాన్హా. ఇవి గుంపుగా వస్తే ఎంతటి జంతువునైనా నిమిషాల్లో ఎముకల గూడుగా మార్చేస్తాయి. అయితే ఇక్కడ భయం మాత్రమే కాదు, అద్భుతమైన అందం కూడా ఉంది. మకావ్ వంటి రంగురంగుల పక్షులు, ప్రపంచంలోనే అత్యంత బలమైన హార్పీ ఈగిల్స్. ఇవి అడవిపైన ఎగురుతూ కోతులను సైతం వేటాడగలవు. అమెజాన్ అడవి కేవలం జంతువులకే కాదు, వేల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న రహస్య ఆదివాసీలకు కూడా నిలయం. మనము టెక్నాలజీతో బతుకుతుంటే వీరు నేటికి రాతియుగం నాటి పద్ధతులతోటే ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అమెజాన్లో సుమారు 400 పైగా తెగలు ఉన్నాయి. వీరిలో 100 కంటే ఎక్కువ తెగలకు ఆధునిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. వీరు మనం వేసుకునే బట్టలు చూడలేదు, మన భాష వినలేదు. వీరికి అడవి గురించి తెలిసినంతగా సైంటిస్టులకు కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే వీరు అడవికి కావలి కాసే నిజమైన సైనికులు. వీరు ఆహారం కోసం విల్లులు, బాణాలు మరియు ఈటలను వాడతారు. కొన్ని తెగలు అత్యంత ప్రమాదకరమైన బ్లోగన్స్ ఉపయోగిస్తాయి. వీటి ద్వారా విషపూరితమైన ముళ్లను విసిరి జంతువులను క్షణాల్లో చంపేస్తారు. వీరికి అడవిలోని ఏ మొక్క ఔషధమో, ఏది విషమో వేళ్ల మీద లెక్కలు తెలుసు. అయితే ఈ ఆదివాసీల మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. అక్రమంగా అడవులను నరకడం, మైనింగ్ మరియు బయట వ్యక్తుల వల్ల వచ్చే కొత్త రకం వ్యాధులు వీరి ప్రాణాలను తీస్తున్నాయి. మనకు సాధారణంగా ఉండే జలుబు కూడా వీరికి ప్రాణాంతకంగా మారుతోంది. కొన్ని తెగలు తమ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వవు. ఒకవేళ పొరపాటున ఎవరైనా అడుగు పెడితే బాణాలతో దాడి చేసి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అందుకే అమెజాన్ అడవి లోపలికి వెళ్లడం అంటే ప్రాణాల. మిత్రులారా, అమెజాన్ అడవి కేవలం చెట్లల గుంపు కాదు, అది భూమి మీద ఉన్న అతిపెద్ద మెడికల్ షాప్. మనకు తెలిసిన ఆధునిక మందుల్లో 25% ఈ అడవిలోని మొక్కల నుండే వచ్చాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న మొక్కల్లో మనము ఇప్పటి వరకు కేవలం 1% మాత్రమే పరిశోధించాం. అక్కడి ఆదివాసీలు వేట కోసం వాడే క్యూరే అనే విషపూరిత తీగ ఉంది. దీని విషం తగిలితే క్షణాల్లో శరీరం చచ్చుబడిపోతుంది. కానీ ఇదే విషాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు సర్జరీల సమయంలో మజిల్ రిలాక్సెంట్ గా వాడుతున్నారు. అలాగే క్వినైన్ అనే మందును సింకోనా చెట్టు బెరడు నుండి తీస్తారు. ఇది మలేరియా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అమెజాన్లో వాకింగ్ పామ్ అనే వింత చెట్టు ఉంది. ఇది సూర్యరశ్మి కోసం
తన వేర్లను ఒకవైపు నుండి మరోవైపుకు జరుపుతూ ఏడాదికి కొన్ని సెంటీమీటర్ల మేర నడుస్తుంది. ఇక విక్టోరియా అమెజానికా అనే తామర ఆకులు ఎంత పెద్దవంటే ఒక చిన్న బిడ్డను కూడా మోయగలవు. నేడు సైంటిస్టులు క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు విరుగుడు కోసం అమెజాన్ వైపు చూస్తున్నారు. ఇక్కడ లభించే గ్రావియోలా మరియు మరికొన్ని మొక్కలు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని పరిశోధనల్లో తేలుతోంది. అందుకే ఈ అడవిని కాపాడుకోవడం మానవాళి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాని గుర్తుంచుకోండి, ఈ అడవిలో ఎంత ఔషధముందో అంత విషం కూడా ఉందో. అమెజాన్ అడవికి గుండెకాయ వంటిది అమెజాన్ నది. సుమారు 6400 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో దాగి ఉన్న రహస్యాలు వింటే మీ మతిపోవాల్సిందే. ఈ నది ఎంత పెద్దదంటే వర్షాకాలంలో దీని వెడల్పు కొన్ని చోట్ల 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే మీరు నది మధ్యలో నిలబడితే అవతలి గట్టు అస్సలు కనిపించదు. అది ఒక సముద్రంలా అనిపిస్తుంది. ప్రపంచంలోని మొత్తం నదుల్లో ప్రవహించే నీటి కంటే ఈ ఒక్క నదిలోనే ఎక్కువ నీరు ప్రవహిస్తుంది. సముద్రంలో ఉండే డాల్ఫిన్స్ ని మీరు చూసే ఉంటారు, కానీ అమెజాన్ నదిలో గులాబీ రంగు డాల్ఫిన్స్ ఉంటాయి. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉన్నా వాటి వెనుక ఎన్నో స్థానిక కథలు ఉన్నాయి. ఇవి రాత్రిపూట అందమైన మనుషులుగా మారి గ్రామాలపైకి వస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. అమెజాన్ లోతట్టు ప్రాంతంలో మాయాంతుయాకు అనే ఒక నది ఉంది. దీని నీరు నిరంతరం మరుగుతూనే ఉంటుంది. ఈ నీటి ఉష్ణోగ్రత ఎంతంటే అందులో ఏదైనా జంతువు పడితే నిమిషాల్లో ఉడికిపోతుంది. విషయం ఏమిటంటే దీనికి దగ్గరలో ఎటువంటి అగ్నిపర్వతాలు లేవు. మరి ఈ నీరు ఎలా వేడెక్కుతుందో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. ఈ నదిలో పిరాన్హాలు, ఎలక్ట్రిక్ ఈల్స్, 600 వోల్టుల షాక్ ఇచ్చే చేపలు మరియు మనుషులను సైతం మింగేసే బ్లాక్ కైమాన్ మొసళ్ళు రాజ్యమేలుతుంటాయి. అందుకే ఈ నీటిలోకి దిగడమంటే మృత్యువుతో పోరాడటమే. ఇంతటి అద్భుతమైన అమెజాన్ అడవి ఈరోజు నిశ్శబ్దంగా కన్నీరు పెడుతోంది. గత 50 ఏళ్లలో మనము దాదాపు 17 నుండి 20% అడవిని శాశ్వతంగా కోల్పోయాం. ప్రతి నిమిషానికి 3 ఫుట్బాల్ మైదానాలంత అడవి అంతరించిపోతోంది. అక్రమంగా చెట్లను నరకడం, గనుల తవ్వకం మరియు గొడ్డు మాంసం కోసం అడవులను తగలబెట్టి పచ్చిక బయళ్లుగా మార్చటం వల్ల ఈ అనర్థం జరుగుతోంది. అమెజాన్ గనుక అంతరిస్తే భూమి మీద ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. మనము ఊపిరి తీసుకోవటానికి ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఇది కేవలం బ్రెజిల్ సమస్య కాదు, ఇది మనందరి సమస్య. అమెజాన్ను కాపాడుకోవటమంటే మనల్ని మనం కాపాడుకోవటమే. కాగితాన్ని పొదుపుగా వాడటం, రీసైక్లింగ్ చేయటం మరియు పర్యావరణం పట్ల అవగాహన పెంచటం ద్వారా మనము కూడా మనవంతు సాయం చేయవచ్చు. గుర్తుంచుకోండి, ప్రకృతి లేకపోతే మనము లేము. మిత్రులారా, అమెజాన్ అడవి కేవలం క్రూర మృగాలకే కాదు, ప్రపంచం మొత్తానికి కడుపు నింపే ఆహార భాండాగారం కూడా. మనము రోజువారీ తినే చాలా పదార్థాలు అసలు పుట్టిందే ఇక్కడ అంటే మీరు నమ్ముతారా? నేడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అసాయ్ బెర్రీస్ మరియు కోకో గింజలు ఈ అడవి నుండే వచ్చాయి. అవును, మీరు ఇష్టంగా తినే చాక్లెట్లకు మూలం ఈ అమెజాన్ అడవే. ఇవే కాకుండా బ్రెజిల్ నట్స్, పైన్ యాపిల్స్ మరియు సుమారు 3000 రకాల వింతైన పండ్లు ఇక్కడ దొరుకుతాయి. వీటిలో మనము కేవలం 200 రకాలను మాత్రమే తింటున్నాం. అడవి అంటే కేవలం పండ్లు మాత్రమే కాదు, మన టైర్లకు వాడే నేచురల్ రబ్బర్ ఇక్కడి చెట్ల నుండే వస్తుంది. అలాగే ఇక్కడి కలప ప్రపంచంలోనే అత్యంత విలువైనది. కానీ దురదృష్టవశాత్తు ఈ వనరుల కోసమే అడవిని విచ్చలవిడిగా నరికేస్తున్నారు. అక్కడి ఆదివాసీలు నదిలోని చేపలతో పాటు కొన్ని రకాల పెద్ద పురుగులను కూడా ఆహారంగా తీసుకుంటారు. వాటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయట. మనకు వింతగా అనిపించినా వారికి అది ప్రకృతి ప్రసాదించిన వరం. అమెజాన్ నాశనమైతే ప్రపంచవ్యాప్తంగా వాతావరణం మారిపోయి వ్యవసాయం దెబ్బతింటుంది. ఇది కేవలం ఒక అడవి కాదు, భూమి యొక్క జీవనాడి. దీన్ని కాపాడుకోవడమంటే మానవజాతిని కాపాడుకోవడమే. మిత్రులారా, ఈ వీడియోను మీరు ఇక్కడిదాకా చూశారంటే అమెజాన్ అడవి గురించిన ఈ విషయాలు మీకు నచ్చాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం మీకు నచ్చితే వెంటనే మన తెలుగు ఫ్యాక్ట్స్ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అంటే కేవలం ఒక బటన్ నొక్కడం కాదు, మీరు మన ఈ చిన్న ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వడం. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మరియు సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ని ఇస్తాయి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను.